హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ ధనుంజయ్. ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ రావాలి. ప్రజెంట్ మన ఇండస్ట్రీ తెలంగాణలో ఉంది. వస్తే వైజాగ్ రావాలి. ఇది చాలామంది కోరిక. అయితే వైజాగ్లో సినిమాకు సంబంధించిన వసతులన్నీ ఉన్నాయా, ఒక సినిమా నిర్మాణానికి పూర్తిగా ఇక్కడ సాధ్యపడుతుందా అనేది దీనికోసం మన సినిమా పెద్దలు ఏమంటారో ఈ పాటలో చూద్దాం. విశాఖపట్నం అన్ని విధాల ఆమోదయోగ్యమైనటువంటి ప్లేస్, షూటింగ్ స్పాట్కి అయితే చాలా గొప్ప పేరుంది ఇక్కడ. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి విశాఖపట్నంలో దీనికి సంబంధించినటువంటి సరైన లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఉన్నటువంటి స్టూడియోలు అసలు లేవనే చెప్పాలండి. ఏదో అలాగా షార్ట్ ఫిల్మ్ తీయడానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి తప్ప ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ తీసి దీని డబ్బింగ్ కానీ టెక్నాలజీ కానీ ఎడిటింగ్ కానీ చేసేటటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అంటే ఒక ఫిల్మ్ మేకరు తన కథలో ఏమి రాసినా కానీ దాన్ని షూట్ చేయడానికి అనువుగా ఉండే లొకేషన్స్ని నేచర్ వైజాగ్ ఇచ్చిన గిఫ్ట్. సో టెక్నికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేయటం అన్నది ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఎందుకంటే మీరు కొంత ఇన్వెస్ట్ చేశారు అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయొచ్చు. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ థింగ్ ఇస్ మ్యాన్ పవర్ని అట్రాక్ట్ చేసే ఒక క్రిటికల్ మాస్ ఆఫ్ స్టూడియోస్ కానివ్వండి, లేకపోతే ఫిల్మ్ మేకింగ్ యాక్టివిటీ కానీ జరిగితే వైజాగ్ హ్యాస్ ఎవ్రీ పొటెన్షియల్ టు బికమ్ అనదర్ హబ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. విశాఖపట్నం పారిశ్రామికంగా సినీ రంగానికి ఎన్నో విధాల 100% కాదు 150% ఇస్ సూటబుల్. 2 గంటలకు సరిపడా నిడివి సినిమాని తక్కువ ఖర్చుతో బ్రహ్మాండంగా నిర్మాణం చేయొచ్చు అన్నది నా అభిప్రాయం. షూటింగ్ల వరకు చెన్నై తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఏకైక సిటీ విశాఖపట్నం. ఇక్కడ విశాఖపట్నం చారిత్రకమైనటువంటి గొప్ప హిస్టరీ ఉన్నటువంటి నగరం. చలనచిత్ర రంగం పరంగా చాలా పెద్ద హిస్టరీ ఉంది, చదువుకుంటే తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో పాటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ధనుంజయ్.